పాట అనేది మనసులో పుంచుకొని పోతుంది. అది ఇచ్చే చైతన్యం ప్రజల ఎన్ని స్పీచ్ ఇచ్చినా రాలేదు.
వాడుకుంటాము మీ అయ్యతో చెప్పినా మల్లా మనం వాడుకుంటాము మీ అయ్యతో చెప్పినా మల్లా
పులినికి రావమ్మో గట్టి పెట్టగని మైసమ్మ పులినికి రావమ్మో గట్టి పెట్టగని మైసమ్మ పులినికి రావమ్మో గట్టి పెట్టగని మైసమ్మ మనకు సమాజంలో ఉపాధి అనేది ఏదో చదువుకోవాలా ఉద్యోగమే చేయాలన్నది కాకుండా మాకున్న కళతోటి దీనిలోనే ఉపాధి సృష్టిస్తాం అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ తర్వాత ఇంచుమించు దానికి పోటీ ఇచ్చేంత పెద్ద ఇండస్ట్రీ తయారు చేసింది. ఫోక్ సాంగ్స్ హిట్ అయిన పాటలు ఏది 100 మిలియన్స్ సాంగ్స్ అట్లా ఉంటాయి. సినిమా పాటలు కూడా అందింలేదు నెంబర్స్, ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి నెంబర్స్లో. సో దానికి ధీటుగా ఇంత గొప్ప ఇండస్ట్రీ చేసి, ఎందుకంటే మనందరం చూస్తుంటాం సరే ఫోక్ సాంగ్ కొత్తది వచ్చింది హిట్ అయిందంటే బరాతులలో, డ్యాన్సులలో, ఫంక్షన్లలో అన్నింటిలో పెట్టుకుంటూ ఉంటుంది. కానీ ఆ ఒక్క పాట 5 నిమిషాల పాట, 4 నిమిషాల పాట తయారు కావాలంటే దగ్గర ఒక 200-300 మందికి పద్ధతి వల్ల కళాకారులు కానీ, సెట్ చేసే వాళ్ళు కానీ, వీడియోగ్రాఫర్స్ కానివ్వండి, ఎడిటింగ్ చేసే వాళ్ళకి, సైడ్ డాన్సర్స్కి, కొరియోగ్రాఫర్స్కి, ఇట్లా ఒక పెద్ద ఇండస్ట్రీ కొన్ని వేల మంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉపాధి ఉంటున్నారు. సో అట్లాంటిది ఇంత పెద్ద మన తెలంగాణ కళాకారులు అంటే వట్టి కళాకారులు కాదు, వట్టి పాటలు పాడేది కాదు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరు గజ్జలు కట్టుకొని ఎగిరి గంతులు వేస్తే తెలంగాణ వచ్చింది. ఎంతమంది లీడర్లు పోరాడినా ఏం చేసినా కూడా ఒక పాట అనేది మనసులో పుంజుకొని పోతుంది. అది ఇచ్చే చైతన్యం ప్రజలల్లో ఎన్ని స్పీచ్ ఇచ్చినా రాదు. తెలంగాణ